చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పాలూరి కోదండరామశర్మ. అందరూ శర్మాజీ అంటారు. సరే, అసలు విషయానికి వద్దాం. మనం ఉపవాసం ఎందుకు చేయాలి? ఉపవాసం చేయటం వల్ల మనకి లాభం ఏమిటి? ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అని మన పూర్వీకులు మనకి చెప్పారు. ఎందుకు చేయాలి? దీన్ని విశ్లేషించి మీకు చెప్తాను, వినండి. ఈ 15 రోజులకోసారి ఉపవాసం చేయండి, చేస్తే యవ్వనంగా ఉంటూ జీవితకాలాన్ని పెంచుకోవచ్చు, ఎక్కువ ఆయుష్ ఉంటుంది అని రీసెర్చ్ చేసి 2009లో కొందరు సైంటిస్టులు, ఇద్దరు, కృష్ణ గారు సంథింగ్ ఉన్నారు, కృష్ణ లేదా వేరు, వీళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు. అందుకోసం వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిందండి 2009లో. అంటే మన పూర్వీకులు కొన్ని యుగాల క్రితం చెప్పిన ఈ విషయాన్ని మళ్ళీ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పినందుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. సరే, ఓకే, మనలో ఉన్న గొప్పతనం అవనివ్వండి, ఏదవనివ్వండి, మనం ఏంటంటే మన పూర్వీకులు చెప్పిన దాన్ని వింటాం కన్నా ఏ అమెరికా వాడో ఏ జర్మనీ వాడో దాన్ని రీసెర్చ్ చేసి ఆ సైంటిస్ట్ చెప్పాడు అంటే ఓహో ఆహో అంటూ మనం దాన్ని ఫాలో చేస్తాం. సరే, ఏదైతే మనం ఫాలో చేయటం, దాన్ని అనుసరించటం అనేది ముఖ్యం కాబట్టి, సరే, ఇది అసలు ఎందుకు ఉపవాసం చేయాలి, చేస్తే ఎందుకు మనకు ఆయుష్ పెరుగుతుంది అనే విషయాన్ని మీకు ఇప్పుడు విశ్లేషించి చెప్తాను, వినండి. ఇది మన పూర్వం వాళ్ళు చెప్పిందే, అంత విశ్లేషించలేదు కాబట్టి ఇంకోసారి చెప్తాను. అంటే నేను విశ్లేషించలేదు, వీళ్ళు సైంటిస్టులు దాన్ని కనుక్కొని విశ్లేషించి చెప్పారు, దాన్ని ఇంకోసారి చెబుతున్నాను. సరే, ఇక మన మానవ శరీరం మీకు తెలుసు కదా, కొన్ని కోట్ల కోట్ల కణాల కలయిక. ఈ కోట్ల కోట్ల కణాలు అంటే సెల్స్ ఇంగ్లీష్లో, ఈ సెల్స్ కలయికే మన మానవ శరీరం. అంటే కొన్ని కోట్ల కణాలు కలిస్తే ఒక ముక్కు ఆకారంలాగా, ఒక కన్నులాగా, ఒక చెయ్యిలాగా, ఇలా అనేక భాగాలు, చెవులాగా, నాలుకలాగా ఇవన్నీ తయారవుతాయి. ఇవన్నీ అంగాలన్నీ కలిసి ఒక మనిషి ఆకారం తయారవుతుంది. సో ఇది అందరికీ తెలుసున్న విషయమే, అయినా మీకు తెలియాలని ఒకసారి చెప్పాను. ఇకపోతే ఈ సెల్ అంటే ఈ కణం మీకు తెలుసు కదా, 1 2గా, 2 4గా, 4 8గా, 8 16గా, 16 32 ఇలా డివైడ్ అవుతూ మల్టిప్లై అవుతూ పెరుగుతూ 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 కొంత పెరిగిన తర్వాత అంటే 40 నుంచి 80 లోపు దాని లైఫ్ అయిపోయి అది మరణిస్తుంది, అంటే జీవం పోతుంది. అలా మరణించిన మృత కణాలు అంటారు వాటిని. ఆ మృత కణాలని మన శరీరం అనేక రూపాలుగా బయటికి పంపిస్తూ ఉంటుంది. అంటే కొన్ని చెమటలోను, కొన్ని యూరిన్లోను, కొన్ని మోషన్లోను, ఇలా ఏ రకంగా వెళ్ళాలో ఆ రకంగా అన్నిటిని పంపిస్తూ ఉంటుంది. ఇది సహజం. ఇలాగా ఈ కణం మల్టిప్లై అవుతూ 1 2 2 4గా అవుతున్న క్రమంలోనే ప్రతి కణంలోనూ మనకి డిఎన్ఏ అనేది ఉంటుంది. ఆ డిఎన్ఏ అంటే ఏంటంటే కొన్ని దారపోగుల్లా ఉంటాయి. ఈ కొన్ని దారపోగులన్నీ కలిసిన అన్నీ కలిపిన ఒక తాడుగా పేంతం చూసారా, అలాంటిదే ఈ డిఎన్ఏ. ఈ డిఎన్ఏ వల్ల ఉపయోగం ఏంటరా అంటే మన వంశపారంపర్య గుణాలన్నిటినీ ఇవి మోసుకొస్తూ ఉంటాయి. అంటే ఏంటి, తాతగారి దగ్గర నుంచి ముత్తాత దగ్గర నుంచి తాతకి, తాత దగ్గర నుంచి తండ్రికి, తండ్రి దగ్గర నుంచి మనకి, మన దగ్గర నుంచి కొడుక్కి, కొడుకు దగ్గర నుంచి మనవడికి, ఇలాగా మన గుణగణాలన్నిటినీ, మన క్యారెక్టర్స్ అన్నిటినీ ఒకరి దగ్గర నుంచి ఒకటికి పోకుండా తీసుకొచ్చేవే డిఎన్ఏ అంటారు. ఈ డిఎన్ఏ ఎలా ఉంటాయి చెప్పానుగా మీకు, దార పోగులన్నీ కలిసి ఉన్నట్టు ఉంటాయి. ఇందులో జంక్ డిఎన్ఏ అని ఒకటి ఉంటుంది. ఈ జంక్ డిఎన్ఏ ఉంటుందని వీళ్ళు కనిపెట్టారు ఈ సైంటిస్టులు. ఇదేంటి, ఇది ఏ విధమైనటువంటి గుణగణాలని మన క్యారెక్టర్స్ని తీసుకురాదు. ఊరికే
ఈ విభజన అవుతున్నప్పుడల్లా ఆ కణంలోంచి ఈ కణంలోకి, ఈ కణంలోంచి ఆ కణంలోకి ఈ జంక్ టీవీ కూడా, ఈ జంక్ డిఎన్ఏ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు? ఈ సైంటిస్టులకు అనుమానం వచ్చింది. ఎందుకు పనికిరానిది, అవసరం లేనిది, ఏ గుణగణాలని తీసుకురాని జంక్ డిఎన్ఏ ఎందుకు వస్తుంది అని వీళ్ళకి అనుమానం వచ్చి దాని మీద మళ్ళీ విశ్లేషించి, పరిశోధించి, పరిశీలించి కనుక్కున్నది ఏంట్రా అంటే, ఈ జంక్ డిఎన్ఏ ఏం చేస్తుందంటే ఏది తీసుకురాదు, కానీ ఈ గుణగణాలన్నింటినీ బయటకు పోకుండా అటు ఇటు సీల్ చేసేసి పోకుండా ఎప్పుడు ఉండేట్లా ఉంచుతుంది. దీని ఉపయోగం అది. దానికోసం ప్రతి చోటకి, ప్రతి కణంలోంచి ఇంకో కణంలోకి ఈ జంక్ డిఎన్ఏ కూడా వస్తుంది. అంటే ఏంటంటే, మీకు ఉదాహరణ చెప్పాలంటే, మనకి షూ ఉంది, ఆ షూకి లేస్ ఉంటుంది. ఆ లేస్లో ఉన్న ఆ లేసు కొన్ని దారాల పోగులు కలిపితే ఒకటి, అది పాడవకుండా ఉండేందుకు చివర్లో 2 సీలింగ్ ఉంటాయి. అలాగనమాట ఈ 2 వైపులా డిఎన్ఏకి 2 సీలింగ్లు ఉండేవే జంక్ డిఎన్ఏలు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అలా లోపల ఉంచుతుంది. సరే, ఇలాగా మనం బాగా ఆహారం ఎక్కువగా మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటున్నాం అనుకోండి, ఎక్కువ తింటే ఏమవుతుంది, ఎక్కువగా ఈ కణానికి బలం వస్తుంది. ఎక్కువగా బలం వస్తే ఎక్కువగా విభజన చెందుతుంది. ఎక్కువగా విభజన చెందితే ఎక్కువగా అంటే స్పీడ్గా విభజన చెంది స్పీడ్గా మరణిస్తూ ఉంటుంది. సో ఇది ఎంత ఎక్కువగా ఎంత స్పీడ్గా విభజన చెందుతుందో మన జీవితకాలం అంటే మన ఆయుష్ అంత తక్కువైపోతూ ఉంటుంది. మీకు అర్థమైంది కదా. ఇది ఎంత స్పీడుగా విభజన చెందితే అంత స్పీడ్గా మన ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలని ఈ సైంటిస్టులు ఆలోచిస్తే వాళ్ళు ఏం చేశారంటే, ఈ విభజన చెందటం అనే ప్రక్రియని తగ్గించాలి, స్లో చేయాలి అనేటువంటి ఐడియా వచ్చి, ఇది స్లో చేయాలంటే ఏం చేయాలంటే ఆహారం తగ్గించాలి. ఆహారం తగ్గించాలని చూసి ఒక 15 మందిని ఒక చోట పెట్టి ఇంకో 15 మందిని ఓ చోట పెట్టి వీళ్ళకి ఆహారం, ఓ 15 మందికి ఆహారం తగ్గిస్తూ వచ్చారు. ఓ 15 మందికి యాజ్ ఇట్ ఈజ్గా మామూలుగా ఎలా తింటున్నారో అలా చేస్తూ వచ్చారు. వీళ్ళ ఆయుష్ పెరిగింది. వీళ్ళ కణాలు స్పీడ్ తగ్గి స్లోగా మల్టిప్లై అవ్వటం ప్రారంభించాయి. వీళ్ళవి యాజ్ ఇట్ ఈజ్గా అలా స్పీడ్గా అయిపోతూ తొందరగా మరణించటం చేశాయి. అప్పుడు ఆలోచించారన్నమాట, ఓహో ఆహారం తక్కువ అయితే విభజన తక్కువ అవుతుంది, విభజన తక్కువ అయితే ఆయుష్ పెరుగుతుంది అని ఆలోచించి ఆహారం తక్కువ ఇస్తుంటే వీళ్ళకి నీరసం వచ్చేస్తుంది. కాబట్టి అసలు ఆహారం లేకపోతే ఇబ్బంది అవుతాం, తక్కువగా ఉంటే ఈ కణానికి ఆహారం అందక నీరసం వచ్చేస్తూ ఉంటుంది. దీని గురించి ఏం చేశారంటే, మామూలుగా యాజ్ ఇట్ ఈజ్గా ఏ రోజుకు ఆ రోజు ఎలా తింటున్నారో అలా తినండి. దీనికి ప్రత్యామ్నాయంగా 15 రోజులకు ఒకసారి ఉపవాసం, కటిక ఉపవాసం ఉండండి. ఈ కటిక ఉపవాసం 15 రోజులకు ఒకసారి ఉండటం వల్ల కలిగే మేలేంటి, ఈ ఆహారం తగ్గిపోతుంది. దీని విభజన ఈ 15 రోజులు జరిగిందల్లా ఈ ఒక్కరోజు ఆగింది సమానం అయిపోయి మన ఆయుష్ పెరుగుతుంది, మన ముఖవర్చస్సు పెరుగుతుంది, మనం యవ్వనంగా కనిపిస్తూ ఉంటాం. కాబట్టి పూర్వం వాళ్ళు ఏం చెప్పారంటే, దీనికోసం అండి ఈ విషయం చెప్పినందుకు 2009లో నోబెల్ బహుమతి వచ్చింది. ఇదే విషయాన్ని మన పూర్వీకులు అంటే మన జ్ఞానులు అంటే ఇప్పుడు సైంటిస్టులు, అప్పుడు మనం వాళ్ళని ఋషులు అనేవాళ్ళం. ఆ ఋషులు కనుక్కుని మనకి ఇంత విశ్లేషించి చెప్పరు. అదే మన వేదాల్లో ఉన్నది. ఎందుకు చెప్పరంటే ఇదంతా వాళ్ళకి తెలుసు. నువ్వు చెయ్యి 15 రోజులకు ఒకసారి అంటే వాడు చేయడని ఒకరోజు పెట్టేశారు. ఏకాదశ అంటే 15 రోజులకు ఒకసారి వస్తుంది ఏకాదశి నెలలో. ఆ 15 రోజులకు ఒకసారి మీరు ఉపవాసం ఉండండి, హాయిగా నిండు 100 ఏళ్ళు జీవించండి అని చెప్పారు. దాన్ని మనం పాటిద్దాం. నిండు 100 ఏళ్ళు యవ్వనంతో ముఖ వర్చస్సుతో జీవితకాలం పెంచుకుంటూ ఆరోగ్యంగా మన జీవితాల్ని గడుపుకుందాం. కాబట్టి ప్రతి ఏకాదశి నాడు అంటే దశమి నాడు రాత్రి కొంచెం తిని
ఏకాదశి పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు రాత్రి వరకు తినటం మానేసి మళ్ళీ ద్వాదశి రోజు పొద్దున్నే తినాలి. ఇలా చేయటం వల్ల మన ఆరోగ్యం పెరుగుతుంది. అందుకోసం ఉపవాసం చేయాలి. మన కోసం, మన ఆయుష్ కోసం మనం ఉపవాసం చెయ్యాలి అని చెబుతూ మీ అందరికీ నమస్కారం చేస్తూ, మనం తప్పకుండా 15 రోజులకోసారి ఉపవాసం చేసుకుందాం. ఆయురారోగ్యాలతో మనం ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.